ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అలాగే కుంభరాశి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది, వీరు ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏ విధంగా ఉంటుంది, కొత్త పరిచయాల వల్ల వీరికి ఎలాంటి ఆలోచన విధానం పెరుగుతుంది, అలాగే కొత్త పరిచయాలతో లాభాలు ఏమిటి, వీరి మనసు ఎలా ప్రశాంతంగా ఉంటుంది అని పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే మేము ఏం చెప్తున్నాము, గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుస్తుంది. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. నెంబర్ 1, స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా స్క్రీన్ పైన ఉన్న సమస్యలకి శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలైనా 100% పరిష్కార మార్గం చూపబడును. కుంభరాశి అంటే వాయుతత్వం. వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే గాలి ఎక్కడ ఆగకుండా తన పని తను చేస్తూ వెళ్తూ ఉంటుంది. వీరు కూడా అలాగే ఉంటారు. సమాజాన్ని కొత్తగా నడిపించాలని ఆలోచన విధానం చేస్తారు. కుండలో నీరు ఎలా ఉంటుందో వీరు కూడా అలాగే కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని ఉంటారు. సమాజాన్ని కాస్త మార్చాలి, ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన విధానం ఎక్కువగా ఉంటుంది. అలాగే కుంభరాశి వారు ఎప్పుడూ కష్టజీవే. వీరు సంతోషం కోసం ఎప్పుడూ చూడరు, సమయాన్ని వృధా చేసుకోరు, ఎప్పుడూ కష్టపడుతూ వెళ్తారు. అలాగే ఫలితాల కోసం ఎదురు చూడరు. ఎందుకంటే మనము కష్టపడితేనే రేపు మనకు అనుకున్న విధంగా ఫలితం వస్తుంది అనుకునే వ్యక్తులు ఈ కుంభరాశి వారు. రాశి అధిపతి శనీశ్వరుడు కాబట్టి శనీశ్వరుడు మెల్లగా వెళ్తాడు. వీరి ఫలితాలు కూడా అదే విధంగా మెల్లిగా వస్తాయి. కానీ ఈ రాశికి రాహు ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. వారికి డబ్బు మీద, పదవుల మీద అస్సలు ఆశ ఉండదు. అవసరానికి చేతిలో ఉంటే సరిపోతుంది అనుకునే వ్యక్తులు. అలాగే దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు. వీరి దగ్గరలో ఉన్నంత వరకు ఖచ్చితంగా దాన ధర్మం, సహాయం అనేది చేస్తారు. కావలసింది సమాజంలోనైనా కుటుంబంలోనైనా ఒక మార్పు అనేది రావాలని కోరిక. ప్రభావం వలన వీరు 10 మందిలో వెళ్ళే దారిలో వీరు అస్సలు వెళ్ళరు. ఒంటరిగా వెళ్ళాలని చూస్తారు. కొత్త మార్గం కొనాలని, అందరూ చేసే పని కాకుండా కొంచెం వేరే విధంగా చేయాలని ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అందరూ నడిచే నడకలో వీరు అస్సలు నడవరు. చేయడం వలన కొంతమంది వీరిని జీనియర్స్ అంటారు, మరికొంతమంది పిచ్చి అని అనుకుంటారు. మధ్యలో ఉన్న లైన్ మీదనే ఈ కుంభరాశి వ్యక్తులు నడుస్తారు. అందరితో సమానంగా కాకుండా వీరు ఒక గొప్ప వ్యక్తిలా కనిపించాలని అనుకుంటారు. లేదా నలుగురిలో పేరు, హోదా రావాలని, అదేవిధంగా ఒక కొత్త మార్గం చూపిస్తే సమాజం చాలా ముందుకు వెళ్తుంది అనుకునే వ్యక్తులు. వీరికి పాత నమ్మకాలు, పాత ఆలోచన విధానాలు అనేవి అస్సలు పడవు. వీరు కొత్తదనాన్ని ఎదురు చూస్తారు, కొత్తదనం కోసం చూస్తారు, ఏదైనా కొత్తగా ఆలోచిస్తారు. వీరికి స్నేహితులు కాస్త తక్కువ ఉన్నా కూడా అందరినీ సమానంగా చూస్తారు. ఒకరు గొప్పగా, ఒకరు తక్కువ అన్నట్టు అస్సలు చూడరు. అందరినీ సమానంగా చూడడం వలన వీరు చాలా గొప్పవారిగా కనిపిస్తారు. కానీ బయటకు అస్సలు ఇతరులు చెప్పరు. కుంభరాశి వ్యక్తులు చాలా గొప్పవారు అనని అస్సలు అనలేరు. ఎందుకంటే వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా తట్టుకునే శక్తి వీరికి ఉంటుంది. స్వామి అంటే వీరికి చాలా ఇష్టం. ఇతరులను అస్సలు చూడలేరు. ఒక జీవిత భాగస్వామి తమ లైఫ్ అనుకునే రకంగా ఉంటారు. తమ జీవితంలో భాగస్వామి తర్వాతనే ఎవరైనా అనుకునే వ్యక్తులు ఈ కుంభరాశి వారు. ఇకపోతే ఈ రాశి వారిని రహస్యంగా ఎవరు ఇష్టపడుతున్నారు, ఎందుకు ఇష్టపడుతున్నారు అనేది తెలుసుకునే ముందు ఆర్థిక పరంగా ఈ రాశి వారికి జూన్ వరకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా కొత్తగా కొనుగోలు చేయాలని అనుకుంటారు. అలాగే వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు అమావాస్య పూర్తయిన తర్వాత పెట్టండి, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఈ అమావాస్య ఈ రాశి వారికి చాలా
అనుకూలంగా మారబోతుంది. వీరికి ఎవరిపైన పగ మాత్రం అస్సలు ఉండదు. ఎందుకంటే ఎవరైనా బాధ పెట్టారంటే కాసేపు బాధపడతారు, లేదా మాటకి మాట సమాధానం చెప్పేసి వదిలేస్తారు. కానీ మళ్ళీ మళ్ళీ వారి గురించి అస్సలు ఆలోచన విధానం చెయ్యరు. ఇకపోతే ఉద్యోగపరంగా చూసినట్లయితే ఉద్యోగంలో అందరితో ప్రేమగానే మాట్లాడుతారు. కానీ కొన్ని విషయాలలో వీరి మాటలు కఠినంగా కనిపిస్తాయి. వీరు మాట్లాడేది మంచి అయినా సరే ఇతరులకు నచ్చకపోవచ్చు. కాబట్టి కొంతమంది శత్రువులు కూడా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో మిమ్మల్ని ఈర్ష్యపడే వారు కూడా చాలా ఉన్నారు, ఇష్టపడేవారు కూడా ఉన్నారు. అలాగే ఉద్యోగంలో మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. వ్యాపారం, ఉద్యోగం చాలా అనుకూలంగానే ఉంటుంది. కొత్తగా ఏదైనా చిన్న పెట్టుబడులతో వ్యాపారం మొదలు పెట్టాలనుకునేవారు ఈరోజు తర్వాత పెట్టండి, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీరు అనుకున్న విధంగా లేకపోయిన జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ అమావాస్య తిథి చాలా అద్భుతంగా ఉంటుంది. అమావాస్య రోజే 4 గ్రహాల కలయిక వల్ల ఈ రాశి వారికి జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా వైవాహిక జీవితం చాలా ఆనందంగా కొనసాగుతుంది. అలాగే మీడియా రంగాల్లో ఉన్నవారికి మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. అన్ని విధాలుగా ఈ రాశి వారికి అమావాస్య చాలా కలిసి వస్తుంది. ముఖ్యంగా మిమ్మల్ని ఎవరు ఇష్టపడుతున్నారు, ఎవరు రహస్యంగా మిమ్మల్ని ఫాలో అవుతున్నారు అనేది అన్ని విషయాలు తెలుస్తాయి. అలాగే ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపించినా కూడా కుటుంబ జీవితంలో వాతావరణం ఆనందంగా ఉంటుంది. మీ ప్రియమైన వారితో కలిసి ఆనందంగా గడిపే సమయం లభిస్తుంది. మీ ప్రేమ బలపడుతుంది. మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. మీ భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. చిన్న చిన్న సమస్య వచ్చినా కూడా అది తొలగిపోతుంది. ఆరోగ్యంగా బలంగా ఉంటారు. మరోవైపు ఉద్యోగులకు కార్యాలయాలలో వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. మీరు మీ పని చేసే ఒక కొత్త ప్రాజెక్టులో అడ్డంకులు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి ఉద్యోగంలో కాస్త జాగ్రత్త తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త తీసుకోండి. మీ ఆర్థిక పరిస్థితులు వేగంగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పెట్టుబడులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఏదైనా కొత్తగా ప్రారంభం గురించి కొంత ఆందోళన చెందుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ సహనానికి పరీక్ష ఇది ఒక సమయం. ఆచితూచి అడుగు వేయాలి. మంచి చేయబోయే చెడు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. చాటుమాటున గురించి చాలామంది మాట్లాడుకుంటారు. కొందరి రాక ఇబ్బంది కూడా కలగవచ్చు. పనులు అసంపూర్తిగా ముగుస్తాయి. దుబారా ఖర్చులు అనేవి విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో ఏదైనా కొత్తగా ఒక పెద్ద వస్తువు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరొక దానికి వ్యయం చేస్తారు. అలాగే అవగాహన లేని విషయాలలో జోక్యం తగదు. ఆరోగ్యం చాలా బాగానే ఉంటుంది. ప్రయాణాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. కొత్త పరిచయాల వల్ల ఇబ్బంది కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇకపోతే ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఎందుకు ఇష్టపడుతున్నారు అనేది తెలుసుకుందాం. మీరు మీ వ్యక్తిత్వం అంటే చాలా ఇష్టం. అలాగే మీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా ఒకేలా ఉంటారు. ఒక బ్యాలెన్స్లా ఉంటారు. అలాగే ఈ రాశి వారికి అందంపై ఎక్కువ శ్రద్ధ ఉండదు. వ్యక్తిత్వం మాత్రమే చూస్తారు. కాబట్టి వీరిని చాలామంది ఆకర్షిస్తారు. అందులో ఒకరు ఇష్టపడుతున్నారు. వారు స్త్రీయా పురుషా అనేది మీకే తెలుస్తుంది. ముఖ్యంగా ఒక వ్యక్తి వల్ల ఎలాంటి సంతోషం అనేది కలుగుతుందంటే వారి మాటల్లో లేదా ఒక మెసేజ్ ద్వారాన ఖచ్చితంగా మీకు ఆనందం కలుగుతుంది. గతంలో కోల్పోయినవన్నీ మళ్ళీ తెచ్చుకునే అవకాశం ఈ విధంగా మారబోవచ్చు.